అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. తెలుగు సంవత్సరాలు ఎలా పుట్టాయి? విశ్వవాసుడు ఎవరు? పురాణాల ప్రకారం ఆయన చరిత్ర ఏమిటి అని తెలుసుకుందాం. ఉగాది నాడు తెలుగు కొత్త సంవత్సరాది మొదలైపోతుందని అందరికీ తెలిసిందే. అయితే తెలుగు సంవత్సరాలు ఎలా పుట్టాయి? ఈ ఏడాది 2025 మార్చి 30న ప్రారంభమయ్యే కొత్త సంవత్సరం పేరు విశ్వవసు నామ సంవత్సరం. విశిష్టత ఏమిటి? ఈ విశ్వవసుడు ఎవరు? పురాణాల ప్రకారం ఆయన చరిత్ర గురించి ఒకసారి తెలుసుకుందాం. 10 సంవత్సరాల అంచనాతో తెలుగు పంచాంగం పురాణాల ప్రకారం ప్రతి ఏడాది పాల్గొన మాసం అమావాస్య తర్వాత రోజు నుండి తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది మార్చి 29న కోదినామ సంవత్సరం ముగిసి మార్చి 30న కొత్త సంవత్సరం విశ్వవసు నామ సంవత్సరం ప్రారంభం కానుంది. తెలుగు సంవత్సరాల్లో ఇది 39వది. విశ్వవసు అనే పేరు ఒక గంధర్వుడని, ఆయన గొప్ప సంగీత కళాకారుడని బ్రహ్మ పురాణం ద్వారా తెలుస్తుంది. ఈయననే త్రేతాయుగంలో కబంధుడు అనే రాక్షసుడుగా అవతరించాడు. కృతయుగంలో గంధర్వుడిగా ఉన్న విశ్వవసుడు శాపం వలన త్రేతాయుగంలో కదంబుడు అనే రాక్షసుడిగా అవతరించాడు. రామాయణంలో కదంబుడి ప్రస్తావన కూడా వస్తుంది. విశ్వవసుడికి ఎలా శాపం వచ్చింది? బ్రహ్మ పురాణంలో చెప్పిన విధంగా విశ్వవసుడు ఒక గంధర్వుడు, మంచి గాయకుడు, నృత్యకారుడు, సంగీతకారుడు. అంతేకాదు, ఈయన ఇన్ని విద్యలతో పాటు అందంగా కూడా ఉండటంతో అప్సరసలతో కలిసి జీవించేవాడు. ఈయన తపస్సు చేసి సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి అమరత్వం పొందడానికి పురాణాల్లో ఉందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. తనకి చావు లేదని తెలిసాక విశ్వాసు అహంకారిగా మారడని, ఆ తర్వాత ఇంద్రుడిపైనే దాడి చేశాడట. ఇంద్రుడు కోపంతో తన వజ్రాయుధాన్ని ఉపయోగించి విశ్వవసు చేతులను, తొడలను శరీరం నుండి తీసేయడంతో తన తొడలు లేకుండా వికృత రూపాన్ని పొందాడట. బ్రహ్మ పురాణంలో ఉందని పండితులు చెబుతున్నారు. ఆ తర్వాత విశ్వవసు అయితే తన తప్పు తెలుసుకుని తనకు ఆహారం తినడానికి ఏదో ఒక మార్గాన్ని ఇవ్వమని ఇంద్రుణ్ణి వేడుకున్నాడు. దాంతో ఇంద్రుడు అతనికి 2 పొడవైన చేతులతో పాటు పొట్టపై ఒక నోరు ఇచ్చి శాప విముక్తి ఇప్పుడు జరుగుతుందో కూడా చెప్పాడు. అలా విశ్వవసు కదంబుడై రాక్షసుడిగా జీవించసాగాడు. రామాయణంలో కదంబుడు రాక్షస అవతారంలో అడవుల్లో ఉండే కదంబుడు ఋషులను భయపెడుతూ ఉండేవాడు. ఇంద్రుడు ఇచ్చిన శాపం నుండి విముక్తి పొందాలంటే రాముడే రావాలని కదంబుడికి తెలుసు. అందుకే అడవిలోనే తిరుగుతూ ఉన్నాడు. సీతను రావణుడు అపహరించుకొని తీసుకొని వెళ్ళాడు. జటాయు అనే రాబందు ద్వారా సీత గురించి రాముడు తెలుసుకున్నాడు. అలా సీతను వెతుకుతూ కదంబుడు నివసించే అడవికి చేరుకున్నాడు. వారికి కబంధుడు కనిపించాడు. రాముడు లక్ష్మణుడి దారికి ఇతను అడ్డుపడ్డాడు. కోపంతో రాముడు అతని చేతులను నరికివేశాడు. కదంబుడు తన చేతులు నరికివేయడంతో రామలక్ష్మణులను తన అంత్యక్రియలు నిర్వహించమని కోరాడు. తన చితికి నిప్పు పెట్టమని, దహనం చేయమన్నాడు. రాముడు అలా చేయగానే కదంబుడి రాక్షస రూపం కరిగిపోయి ఆ జ్వాల నుంచి విశ్వవసు దివ్య రూపం బయటికి వచ్చింది. అందమైన వస్త్రాలతో, చక్కటి రూపంతో స్వర్గం నుండి వచ్చిన రథంలో ఆయన తిరిగి తన గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు. ఆ విశ్వవసు నామమే ఇప్పుడు తెలుగు సంవత్సరాల్లో ఈ ఒక ఏడాదికి పెట్టారని చెప్పుకుంటారు. తెలుగు సంవత్సరాలు ఎలా పుట్టాయి? తెలుగు సంవత్సరాల పుట్టుక వెనుక మరో కథను చెప్పుకుంటారు. నారదుడు ఓసారి విష్ణు మాయ వల్ల స్త్రీగా మారిపోతాడు. అలా స్త్రీగా మారగా తాను వధించిన ఒక రాజును పెళ్లి చేసుకుంటాడు. వారికి 60 మంది సంతానం జన్మిస్తారు. అయితే ఆ రాజు తన సంతానంతో కలిసి యుద్ధానికి వెళతారు. ఆ యుద్ధంలో రాజుతో సహా అతని పిల్లలు కూడా మరణిస్తారు. ఈ విషయం తెలిసి స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఎంతో విడసిపోతాడు. విష్ణువును శరణు వేడుతాడు. దాంతో విష్ణువు ప్రత్యక్షమై 60 మంది పిల్లలు 60 సంవత్సరాలుగా కాలక్రమంలో తిరుగుతూ ఉంటారని వరం ఇస్తాడు. ఆ 60 మంది పిల్లలే ఈ తెలుగు సంవత్సరాలని కూడా చెప్పుకుంటూ ఉంటారు. తెలుగు సంవత్సరాలు ప్రభావ విభవ శుక్ల ఇలా మొదలై చివరకు అక్షయ సంవత్సరంతో ముగిసిపోతుంది. ప్రస్తుతం జరుగుతున్న క్రోధీనామ సంవత్సరంలో పోలిస్తే
మార్చి 30 నుంచి ప్రారంభమయ్యే విశ్వావసు సంవత్సరం ఎంతో మంచిదని చెబుతారు. విశ్వావసు ఏడాదిలో ధన సమృద్ధి కలుగుతుందని పండితులు అంటారు. ఈ ఉగాది పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని, విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ మేలు జరగాలని కోరుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకాం సమస్తాం సుఖినో భవంతు. అందరికీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు.